కేజీలా 2 కేజీలా ఎన్ని కోడిగుడ్లు? ఈ గవర్నమెంట్ అధికారులకు ఇంకేం పనులు లేవా? ఆ కడుపు మంతా ఈ సోషల్ మీడియాల మధ్య ఏందో అధికారులు వెళ్ళి ఏదో ఫుడ్ ఎన్ని కేజీలు వచ్చింది, ఎన్ని గుడ్లు పెట్టారు, ఆ గుడ్లు ఈ గుడ్లు, మరి సోషల్ మీడియాలో అయ్యే పెరిగిపోయినాయి. పనికొచ్చేమో ఆయన అయ్యేం పనికిరావు కాబట్టి ఆయన గట్టిగా ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. ప్రైవేట్ సంస్థలు పెరిగిపోతున్నాయి, ఎల్కేజీకి ₹1,00,000 అయితే ఎట్లా ఉండిద్దన్న? మరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన భక్తులు కూడా అదే అంటున్నారు, ఎల్కేజీ పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నాం అని చెప్పారు. అంటే ఆయనకే సపోర్ట్ చేయాలన్నా? ఆయన మాట్లాడిన మాట పూర్తిగా వింటే నీకు అర్థమయ్యిద్ది. ప్రైవేటు సంస్థలు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చూడటం లేదు. ఏదో 10 మంది తినే పిల్లల గురించి కూడా ఇంత రాద్దాంతం అవసరమా? కేజీలా 2 కేజీలా ఎన్ని కోడిగుడ్లు? ఈ గవర్నమెంట్ అధికారులకు ఇంకేం పనులు లేవా? ఎన్నో జరుగుతున్నాయి కదా, వాటి మీద పోరాడండి. సరే స్కూల్లో పట్టుకున్నావు, గురువు ఎన్నింటికి వస్తున్నాడు, ఎంతమంది పాస్ అయ్యారు ఒక్కడు అడుగుతున్నాడు? ఎంతమందికి చదువుకు అర్థమవుతుంది అని ఒక్కళ్ళు అడుగుతున్నారా? మరి ఆ ఆవేదనతో ఆయన అట్లా మాట్లాడాడని నేను అనుకుంటున్నా. అంటే ఏ ఆవేదన ఉన్నా కూడా చిన్నపిల్లల విషయంలో ఒక శోభన పెళ్లి కొడుకు అని చెప్పేసి అంటే ఫుడ్ విషయంలో ఆ విధంగా మారడం తప్పే కదా. మరి అదే కదా పిల్లలు వదిలేస్తున్నారు, ఆడే మధ్యాహ్నం భోజనం తింటున్నారు, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? వాళ్ళ చదువుల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? బయటకు వచ్చి చిన్న చిన్న జాబులకి నలిగిపోతున్నారు. 60% ఇంకా 60 కాదు 70% ఇంకా చదువులు లేవంట. మరి సిగ్గుసేటే కదా. మనకు ఫోన్ పేలు వచ్చినాయి, గూగుల్ పేలు వచ్చినాయి, సోషల్ మీడియాలో పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కడు ఐఫోన్, చదువుకున్నా చదువు లేకపోయినా ఐఫోన్. మరి ఇంకా 70% అక్షరాస్యత లేదంటే ఎలా? అంటే దాని గురించి చెప్పే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా. ఈ విధంగా నువ్వు పూర్తిగా వీడియో వినలేదు. ఆయన మాట్లాడిన వలగరగా మాట్లాడితేనే అర్థమవుతుంది గవర్నమెంట్లకి, లేకపోతే అర్థం కావట్లా. కోడిగుడ్లు లెక్క పెడుతున్నారు అని ఒక బాధ, ఒక అంటారు కదా వెనక గుచ్చుతోనే ముందు అర్థమయ్యద్దని ఆయన ఎప్పటి నుంచి అంతే అదే విధంగా చెప్పాడని నేను అనుకుంటాను. మరి ఇప్పటి వరకు అయితే ఆయన మీద చాలా ఒక గౌరవం ఉండింది, ప్రవచనాలు చెప్తారు, ఎన్నో గొప్ప విషయాలు చెప్తారని చెప్పేసి. సో ఈ ఒక్క మాటతోని ఆయన మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. నేను ఒక మాట చెబుతాను, ఆయన గౌరవించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవరు గౌరవించాలో, ఎవరికి ఏంది ఆయన చెప్పేది అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన గౌరవిస్తారు. ఇక అర్థం కాని వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లా. ఇంత స్పందన వచ్చింది, ఏదో ఆయన పెట్టద్దు అన్నాడు అన్నట్టు. తల్లిదండ్రులకు బాధ్యత ఉందని మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏం తింటున్నారు? ఇప్పుడు ఫుడ్ అధికారి వెళ్ళి చెక్ చేశాడు, కానీ తల్లిదండ్రులు వెళ్ళి ఎవరైనా చెక్ చేశారా? ఏం ఫుడ్ పెడుతున్నారు, ఏంది చెక్ చేస్తున్నారు? ఎవరైనా వదిలేస్తున్నారు. మరి మీకు బాధ్యత ఉందమ్మా, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది. గవర్నమెంట్ అధికారులను నిలదీయండి. రేపు 10 మంది ఉండాలని మూసేసాడు అనుకో, ప్రైవేట్ స్కూల్లో నువ్వు జాయిన్ చేయలేవు. ఇంకా చదువు ఇప్పటికే ఇంకా అయ్యిద్ది అని ఒక బాధతో ఆయన చెప్పాడని నేను అనుకుంటున్నాను. గరికపాటి గారి వాక్యాలు ఎలా ఉంటాయంటే అందరికీ అనుకూలంగా ఉంటాయి, నిజం లాగా ఉంటుంది. నిజం నిప్పు లాంటిది అంటారు చూడండి. ఆ నిజాల్లో ఆయన చెప్పే ప్రతి పదంలోనూ భావాలు, అర్థం పరమార్థం తెలుసుకుంటే జీవిత సత్యాలు అవి. కొన్ని అర్థం కాని వాళ్ళు, ఆ పదాలు అర్థం చేసుకోలేని వాళ్ళు ఆయన చెప్పే మాటలకి రకరకాలుగా వైరల్ చేస్తున్నారు. మంచి అర్థం చేసుకోకుండా దాన్ని చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దాన్ని గ్రహించాలి సమాజం. అంటే ఒక చిన్న స్టూడెంట్స్ ని పట్టుకొని నిత్య పెళ్లి కొడుకు ఈ విధంగా అనడం రైట్ అనుకుంటున్నారా, మీరు రాంగ్ అనుకుంటున్నారా? అది ప్రేమతో అన్నారు పెద్ద ఆయన అని చెప్పేసి భావించవచ్చు కదా ఈ సమాజం. చిన్నపిల్లల్ని నిత్య పెళ్లి కొడుకులాగా అన్నారని ఒక పదం అన్నారనుకోండి, పెద్ద ఆయన కాబట్టి చిన్నపిల్లల్ని దేవుడితో సమానం అంటారు కదా. ఆ మాట అనటం వల్ల ప్రేమగా అన్నాడు కదా పెద్ద ఆయన అని చెప్పేసి అలా భావించవచ్చు కదా ఈ సమాజం. అందులో తప్పే ఉంది. పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా అవసరమా అనే రీతిలో మాట్లాడారు. ఆ మాట గురించి అని అంటే ఆయన మాట్లాడుతూ ఆ పదాలు వచ్చి ఉంటాయి, కానీ ఆయన కావాలని అన్న మాటలు అయితే అట్లా అనరు ఆయన గారు. ఎందుకనంటే ఆహారం గురించి ఎవరికైనా లేని పిల్లలకి ఆహారం పెట్టమనే అంటారు. అంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ గురించి చెక్ చేస్తున్నారు, ఓకే, బట్ సరిగ్గా విద్య అందుతుందా లేదా, స్టూడెంట్స్ అందరు చదువుతున్నారా, ఇట్లాంటివి మాత్రం అడగట్లేదని ఆ ఉద్దేశంతో అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. నిజం అనుకోవచ్చా? అలాంటప్పుడు ఏంటంటే ఈయన ఆహారం గురించే చెప్పినప్పుడు విద్య గురించి కూడా చెప్పాల్సి ఉండేది. చెప్తారు కూడా. ఎందుకనంటే ఆహారం ఎంత ముఖ్యమో విద్య కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పేద పిల్లలు ఉంటారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది తెలివితేటలు రావాలంటే విద్యతోనే వస్తాయి. ఆ విద్య కూడా గవర్నమెంట్లో ఎలా ఉండాలి అనంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంత క్రమశిక్షణగా ఎంత భయంగా పిల్లలకి విద్య బోధిస్తున్నారో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అలాగా బోధిస్తే అదే విద్య ఇక్కడ దొరికినప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పంపించాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి విద్యని కూడా నా గారు చెప్పింది, విద్యా సంస్థని కూడా ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు. విద్యా సంస్థని కూడా ఖచ్చితంగా మంచి టీచర్లను పెట్టి
గవర్నమెంట్ టీచర్లని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్క టీచర్కి లక్షలు 2 లక్షలు జీతాలు ఇచ్చే బదులు చదువుకున్న యువతని ముందుకు తీసుకొచ్చేసి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఆ ₹1,00,000 జీతంలో ముగ్గురికి జీతం ఇవ్వచ్చు, ముగ్గురికి జాబ్ ఇవ్వచ్చు. ఆ విద్య ఏమవుతుంది, అప్పుడు మంచి విద్య దొరుకుతుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. అంటే నిజంగా మీరు అంటున్నట్టు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య అందట్లేదా? అందట్లేదండి, 100% అందట్లేదు. గవర్నమెంట్ విద్యార్థుల్ని ఇంటర్వ్యూలు చేయండి, ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూలు చేయండి, ప్రైవేట్లో చూపించేంత శ్రద్ధ మన గవర్నమెంట్ టీచర్స్ అయితే కొంచెం తక్కువగానే చూపిస్తున్నారు. ప్రైవేట్ లో మొత్తం బట్టి సిస్టమ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని ఇంకా 10th క్లాస్ వచ్చిందంటే డే అండ్ నైట్ అక్కడే ఉంచుకొని వాళ్ళని రుద్దుతారని చెప్పేసి కూడా ఒక చాలా ఉన్నాయి. సెలవులు ఉన్నా కూడా వాళ్ళకి బయట నుంచి తాళేసి లోపల చెప్తారని చెప్పేసి కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమే ఏ పిల్లల్ని ఎంతగా చెప్పినా కానీ వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమే పిల్లలకి టీచర్లు విద్యని బోధించడం జరుగుద్ది, ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ. సార్ ఓవరాల్ గా గరికపాటి గారి మాటలు రైట్ అనుకుంటున్నారా రాంగ్? ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన చెప్పే మాటల్లో అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆయన రైటే ఉంటాయి. కానీ ఆయన కావాలని అయితే ఇదే ఇతరులని దూషించే విధంగా, ఇతరులని కించపరిచే విధంగా అయితే చెప్పరు ఆయన. అంటే ఆయన దృష్టి ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఆపేయండి అన్న, పిల్లల శ్రద్ధ మధ్యాహ్న భోజనం మీద ఉంటుందని. లేదండి, భోజనం చేయకుండా పిల్లలకి శక్తి ఎలా వస్తుంది, వాళ్ళ విద్య ఎలా నేర్చుకుంటారు? మరి ఏ కారణంగా అని ఉంటారంటారు? ఆయన మాటల్లో ఆయన చెప్పే పదాలలో ఏదో 1-2 పదాలు వచ్చి ఉంటాయి కానీ ఆ విధంగా కావాలనేసి విద్యని కానీ ఆహారాన్ని కానీ కించపరచడానికి అయితే ఆయన చెప్పరు. అంటే చాలా మంది విమర్శకులు సారీ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. అంటూ ఉంటారు అని అంటే పడనోళ్ళండి. ఇప్పుడు నేనంటే ఇష్టం లేని ఉంటారు.